ప్రపంచ టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్కి చోటు దక్కబోతోంది. త్వరలో లాస్ ఏంజల్స్, బీజింగ్ లాంటి మహానగరాల సరసన మన నగరం నిలవబోతోంది. జనాభా పరంగా చూసినా ఇండియాలో టాప్ 3 ప్లేస్ దక్కించుకోనుంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో ఇది సాధ్యం కాబోతోంది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరించడానికి అనువైన నైసర్గిక స్వరూపం పెరగనుంది. సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి విశాలమైన నగరంగా రూపాంతరం చెందనుంది. దీంతో నగర జనాభా 2025 జనాభా ప్రాతిపదికన 1.85 కోట్లు దాటనుంది. ఫలితంగా రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు ఈ మెగా సిటీలోనే నివసించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ 10 లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతోంది. 2 కోట్ల జనాభా నివసించే నగరాలను గ్లోబల్ మెగా సిటీలుగా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆసియా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ జనాభా నివసించే పట్టణం జపాన్ దేశంలోని టోక్యో నగరం. ఇది అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాగా ఇక్కడ 37.2 మిలియన్ల జనాభా నివసిస్తున్నారు. ఆ దేశ టెక్నాలజీ, ఫైనాన్స్, కల్చరల్ వంటి రంగాలకు కేంద్రంగా పనిచేస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో భారతదేశ రాజధాని ఢిల్లీ, చైనా దేశానికి చెందిన షాంఘై, బంగ్లాదేశ్లోని ఢాకా, బ్రెజిల్ దేశంలోని సౌపాలో, మెక్సికో సిటీ, ఈజిప్ట్లోని కైరో, చైనాకి చెందిన బీజింగ్, అమెరికాలోని లాస్ ఏంజల్స్ వంటి పట్టణాలు ఉన్నాయి. త్వరలో హైదరాబాద్ సిటీ కూడా ఈ జాబితాలోనే చేరనుంది.